గోదావరి పెనుమంట్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సోమరాజు ఇల్లిందలపర్రు గ్రామంలో జరిగిన దోపిడీ కేసులో పోలీసులు కీలక విజయం సాధించారు. సెప్టెంబర్ 9వ తేదీ 2025 రాత్రి 7:45 సమయంలో ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి కత్తి చూపించి చంపేస్తామని బెదిరించి నగదు మరియు బంగారు నగలను దోచుకెళ్లిన ముగ్గురు దొంగలను పెనుగొండ సర్కిల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముద్దాయిలను పట్టుకొనుటకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ ఆదాం నయీం ఆస్మి ఉత్తర్వుల మేరకు నర్సాపురం డీఎస్పీ వేద ఆధ్వర్యంలో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ విజయ్ కుమార్ నేతృత్వంలో మొత్తం 40 కాసులు సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేసే బంగారంను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై గురువారం మధ్యాహ్నం పెనుమంట్ర మండలం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పెనుమంట్ర ఎస్ఐ కె స్వామి, ఆచంట ఎస్ఐ కె వెంకటరమణ ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టి ముద్దాయిలను అరెస్టు చేయమంటూ వారిని తణుకు కోర్టులో ప్రవేశపెట్టనున్నామని పెనుగొండ పోలీస్ సర్కిల్ వారు వెల్లడించారు. 6వ తారీఖు సాయంత్రం సుమారు రాత్రి 7:30 ప్రాంతంలో సోమరాజు ఇల్లందరపూర్ గ్రామంలో కర్రి బ్రహ్మానందరెడ్డి అనే ఆసామి ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వారిని కత్తులతో బెదిరించి కాళ్ళు చేతులు కట్టేసి ఇంటిలో గల సుమారు 40 కాసులు బంగారం పట్టుకుపోవడం జరిగింది. వాళ్ళని చంపేస్తానని బెదిరించి దాని మీద పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో రాబరీ కేసుగా నమోదు చేసి ఈరోజు ముద్దాయిల్ని నత్త రామేశ్వరం ఆర్చి దగ్గర పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి ఏదైతే దొంగతనం చేశారో ఆ ప్రాపర్టీని అంతా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. దీనికి పెనుమంట్ర ఎస్ఐ స్వామి గారు, ఆచంట ఎస్ఐ రమణ గారు, అదేవిధంగా ఏఎస్ఐ అంజబాబు గారు మరియు వారి టీము అందరూ కూడా చక్కగా ఈ కేసు పట్టుకోవడంలో మా నర్సాపురం సైబర్ టీం సుబ్రహ్మణ్యం, అదేవిధంగా జిల్లా సైబర్ టీం భాస్కర్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా దీంట్లో ప్రగతి సాధించారు. వీళ్ళందరినీ కూడా డిఎస్పీ మేడం గారు, ఎస్పీ గారు అభినందించి రివార్డుకి సిఫార్సు చేయడం జరిగింది. ఈ నిందితుల్లో ముగ్గురు నిందితులు ఉన్నారు. ఇందులో వారిలో ఒక నరేందర్ రెడ్డి అని చెప్పి ఈ బ్రహ్మానంద రెడ్డి అనే ఫిర్యాదుదారునికి దగ్గర బంధువు అవుతాడు. అదేవిధంగా చింతల సుధాకర్ అని చెప్పి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా ఆ హనుమంత్ అని చెప్పి పాడేరుకి చెందినవారు. వీళ్ళు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి ఈ విధంగా ఈ రాబరీకి పాల్పడ్డారు. మండలంలో జరిగిన స్నాచింగ్ కేసును కూడా ఎస్ఐ గారు ఛేదించడం జరిగింది. ఆ ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి ప్రాపర్టీని రికవర్ చేశారు. పెనుమంట్రలో గత కొంతకాలంగా జరుగుతున్న నేరాలన్నీ కూడా మ్యాక్సిమం ఎస్ఐ గారు డిటెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన కొద్ది నేరాలను కూడా తొందరలోనే డిటెక్ట్ చేస్తామని తెలియపరుస్తుంది.